చూడు, వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తండ్రిని చంపినట కొడుకులు. నువ్వు ఈడ ఇల్లు వదిలేసి నువ్వు వేరే ఇంట్లోకి పోతున్నావు రోజని, పక్కింట్లోకి పోతున్నావని తండ్రిని కొడుకులు చంపిరట. మహిళ ఇంట్లోనే దాడి చేసిరట. అంటే ఏ మహిళ ఇంట్లో అయితే ఉన్నాడో ఆ మహిళ ఇంట్లోనే దాడి చేసిరట. భూపాలపల్లి జిల్లాలో ఘటన. అంటే దీని వెనకాల ఈ ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఇవి కూడా ఉండుంటాయో, మరి ఏం రాసి ఇచ్చిండో పక్క ఆమెకు, మరి ఏం చేసిండో చంపేసిరట. ఇగో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే కోపంతో ఇద్దరు కొడుకులు కలిసి తమ తండ్రిని హత్య చేశారు. భూపాలపల్లి జిల్లాలోని రేపాకకు చెందిన కుర్రే చేరాలకు భార్య సులోచన, కొడుకులు రామ్ లక్ష్మణ్ ఇద్దరు కవల పిల్లలట. కూతుర్లు సరిత, సౌజన్య ఉన్నారట. కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే చేరాలు 25 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగినాయి. అయినా చేరాలు ప్రవర్తనలో మార్పు రాలే. దీంతో అతని కుటుంబ సభ్యులు 10 ఏళ్ల క్రింద చేరాలతో కలిసి హైదరాబాద్ వెళ్ళిపోయారట. ఇక ఆడుంటే ఆగమవుతుండే మళ్ళీ హైదరాబాద్కు వచ్చిరట. అయితే హమాలీగా పనిచేస్తున్న చేరాలు హఠాత్తుగా చేపల పెంపకాన్ని చేపట్టిండట. కుటుంబ సభ్యులకు చెప్పి 10 రోజుల కింద రేపాకు వచ్చిందట. ఈ క్రమంలో గతంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను కలిసిన చేరాలు ఆమె ఇంట్లోనే ఉండడం మొదలుపెట్టిండట. అయితే చేరాలు ఫోన్లకు స్పందించకపోవడంతో కుమారులిద్దరూ శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి రేపాకు వచ్చిరట. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ఇంట్లో తండ్రి ఉండడాన్ని చూసి కోపాన్ని ఆపుకోలేకపోయారు. తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. ఈ గాయాలతో ఆసుపత్రి పాలైన చేరాలు చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. రామ్ లక్ష్మణ్ శనివారం అర్ధరాత్రి చేరాలు పైన గొడ్డలితో దాడి చేశారని, తీవ్రంగా గాయపడిన చేరాలు చనిపోయాడని పోలీసులు తెలిపారు. అడ్డొచ్చిన ఆ మహిళ పైన కూడా దాడి చేసిన వారు ఆమె మెడలో ఉన్న బంగారు తాడు లాక్కొని పరారయ్యారట. అయితే కొడుకులిద్దరూ కోపంతో తండ్రిపై దాడి చేశారని, తలపై కొట్టడం, కడుపులో పిడిగుద్దులు గుద్దడం వల్లే చేరాలు తీవ్రంగా గాయపడ్డారని గ్రామ ప్రజలు అంటున్నారు. అయితే తీవ్రంగా గాయపడ్డ తండ్రిని కొడుకులే మళ్ళీ ఆసుపత్రికి తీసుకుపోయారట. చేరాలు అన్న కుర్రే కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిరట. చూడు ఎట్లుందో కథ.